ఇన్ఫ్లేషన్కి ఆదాయం ఈక్వల్ చేసే టిప్స్లోని 8 days టిప్స్లోని థర్డ్ డే టిప్ ఇది. సో ఇంతకుముందు 2 టిప్స్ కానీ మీరు చూడకపోయినట్లయితే టిప్ అని కామెంట్లో మెన్షన్ చేయండి. నేను ఆ 2 లింక్స్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తాను. థర్డ్ డే టిప్లోని మొదటి టిప్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయండి. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే చిన్న స్మాల్ ప్రాజెక్ట్ వర్క్స్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయండి. దాని ద్వారా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. అలాగే అదర్ ఇన్కమ్ సోర్సెస్ ఫ్రీలాన్సింగ్లోని లోన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్లోని దీనికి సంబంధించినవి అయితే ఇంకా ఇన్కమ్ చాలా ఎక్కువ వస్తుంది. ఒకవేళ కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఫ్రీలాన్సింగ్ అని కామెంట్లోని మెన్షన్ చేయండి. ఆ మొబైల్ నెంబర్ మీకు ఇస్తాను. మీ మొబైల్ నెంబర్ నాకు ఇచ్చినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాను. జాబ్ స్విచ్ అవుతూ ఉండండి. 1 yearకి 2 yearకి మీరు స్విచ్ అవుతున్నట్లయితే మీ శాలరీ కూడా 30 to 40% పెరుగుతూనే ఉంటుంది. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే యూట్యూబ్ లెర్నింగ్. సో దాని గురించి మీరు ఏమైనా టీచ్ చేయాలనుకుంటే టీచ్ చేయండి. సో దాని ద్వారా కూడా మంచి ఇన్కమ్ సోర్సెస్ లభిస్తుంది. సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే హై డిమాండ్ స్కిల్స్ని పిక్ చేయండి. దాని గురించి 2 to 3 hours per day స్పెండ్ చేయండి, నేర్చుకోండి. ఇలా ఫ్రీలాన్సింగ్ చేస్తూ జాబ్ స్విచ్ అవుతూ ఉంటే మీకు డెఫినెట్లీ 1 yearలోనే మీ ఇన్కమ్ డబుల్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి JD స్మార్ట్ మనీని ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.